కాలం చాలా విలువైనది. ఒక్క సెకండ్ అయినా సరే దాన్ని కాపాడుకోవాల్సిందే అంటున్నారు ప్రపంచ సైంటిస్టులు. ఈ నెల 30న టైంకి అదనంగా ఒక సెకను కలుపుతున్నారు. ఇప్పుడు ఆ సెకండ్ కలపకపోతే వచ్చే నష్టం ఏమిటి? అసలు ఎందుకు కలుపుతున్నారు? స్పెషల్ రిపోర్ట్. ఈ ఏడాది జూన్ 30 మిగతా రోజుల కంటే కాస్త పెద్దది. ఎందుకంటే ఆ రోజుకు ఓ సెకండ్ అదనంగా కలుస్తోంది. సాధారణంగా ఓ రోజుకు 23 గంటల 59 నిమిషాల 59 సెకండ్లు ఉంటాయి. తర్వాతి సెకండ్ రాగానే రోజు మారినట్లుగా గుర్తిస్తారు. ఈసారి మాత్రం జూన్ 30న 23 గంటల 59 నిమిషాల 60 సెకండ్లు ఉండబోతున్నాయి. లీప్ సంవత్సరం లాగా ఇది లీప్ డే అన్నమాట. ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్స్ సర్వీస్ ఇలా సెకండ్ ని కలపాలన్న నిర్ణయం తీసుకుంది. ప్యారిస్ లోని ఈ సంస్థ భూమి తిరిగే విధానాన్ని బట్టి కాలాన్ని లెక్కిస్తుంది. భూభ్రమణంలో తేడా వస్తే అందుకు తగ్గట్టుగా కాలాన్ని కూడా మార్చుకోక తప్పదు. ప్రస్తుతం జరిగిందేంటంటే భూమి తన చుట్టూ తాను తిరిగే భ్రమణం కొద్దిగా నెమ్మదించింది. వాతావరణంలో వచ్చిన మార్పు వల్ల ఒక్క సెకండ్ ఆలస్యమైంది. అందుకే ఆ క్షణాన్ని కలుపుతున్నారని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలిపింది. తొలిసారి లీప్ సెకండ్ ని కలిపారు. ఆ తర్వాత 25 సార్లు ఇలాంటివి జరిగాయి. ఒక్క సెకండ్ అంటే మన దృష్టిలో పెద్ద విషయం కాదు, చాలా తేలిగ్గా తీసుకుంటాం. శాటిలైట్లు, అణు గడియారాల విషయంలో మాత్రం అది ప్రమాదకరం. అవి అత్యంత ఖచ్చితత్వంతో పనిచేయాలి. అందుకే ఆ సెకండ్ ని కలుపుతున్నారు.